హాయ్ హలో ఎవ్రీబడి వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. ఈ రోజు ఇంటర్వ్యూలో మన ముందున్న స్పెషల్ గెస్ట్ ఎవరంటే ఇప్పటివరకు మనం చాలా ఎంటర్టైన్మెంట్ ఇంటర్వ్యూలు చేసాం. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఒక పొలిటికల్ ఇంటర్వ్యూ మనం చేయబోతున్నాం. ఎందుకంటే 2024 ఏపీ ఎలక్షన్స్ చాలా తొందరలోనే ఉండబోతున్నాయి. అండ్ ఆ ఎలక్షన్స్ ఎన్నడూ లేని విధంగా చాలా వాడి వేడిగా కూడా ఈసారి ఉండబోతున్నాయి. మరి ఆ ఎలక్షన్స్ గురించి అండ్ అలాగే ఏపీ ప్రభుత్వం గురించి టీడీపీ యాక్టివిస్ట్గా ఉన్న యష్ బొద్దులూరి గారు మనతో ఉన్నారు. సో మరి ఆయన ఎన్ఆర్ఐ యష్ బొద్దులూరి గారు చాలా ఫేమస్. సో సోషల్ మీడియాలో కూడా చాలా వీడియోస్ చేస్తూ చాలా అయితే టీడీపీని సపోర్ట్ చేస్తూ ఒక బ్యాక్గ్రౌండ్లో ఉంటూ సో టీడీపీ కార్యకర్తగా అయితే ముందుకు వెళ్తూ ఉంటారు. మరి ఆయనతో మాట్లాడి ఇంకా చాలా విషయాలు అయితే మనం తెలుసుకుందాం. లెట్స్ గో. సార్ నమస్తే సార్. నమస్కారం. సార్ ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలిసి 2024 మీకు అంటే ఒక అనుకోని విధంగా స్టార్ట్ అయింది. ఎందుకంటే అమ్మగారిని బాగోలేదని చూడడానికి వచ్చి అలాంటప్పుడు ఏపీ ప్రభుత్వం కానీ లేకపోతే సిఐడి కానీ మీ మీద కొంచెం దురుసుగా ప్రవర్తించింది అని చాలామంది అనుకుంటూ ఉంటారు. దాని మీద మీ మాటలు ఏమంటారు సార్? అంటే బేసికల్గా నాకు మమ్మీకి బాగాలేదు. సో తను చూడటానికి అని చెప్పి నేను ఇండియా రావడం జరిగింది. రావడం ఎయిర్పోర్ట్లో లుకౌట్ నోటీస్ ఉందని చెప్పి ఆపడం జరిగింది. దాని తర్వాత పరిణామాలు మీరు మీడియాలో చూసి ఉంటారు. అంటే బేసికలీ జగన్మోహన్ రెడ్డి గారు నియంత పరిపాలన అండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు అక్రమాలని మనం ప్రజల్లో వివరించే ప్రయత్నం చేస్తుంటే వాళ్ళందరినీ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. 2019 ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినప్పటి నుంచి ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అవినీతి పట్ల, అన్యాయం పట్ల, అరాచకాల పట్ల, ఆయన తీసుకున్న నిర్ణయాల పట్ల నిరంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తాం. వాస్తవాలతో సహా రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు కాబట్టి మాలాంటి వాళ్ళ మీద గొంతులు నొక్కి, మాలాంటి వాళ్ళని వేధించి, వెంటాడి, మా నోరులు మూపించే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. దానిలో భాగంగానే ఈ కేసులన్నీ వచ్చినాయి. దానిలో భాగంగానే అరెస్టులన్నీ జరుగుతున్నాయి. మేము ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాము. దానికి కన్క్లూజన్ తీసుకొస్తాం. సార్ అంటే చాలా మందికి తెలియని క్లారిటీ జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ లేకపోతే ఏపీ ప్రభుత్వం మీద కానీ మీకు చాలా క్లారిటీ ఉందని చాలామంది అనుకుంటూ ఉంటున్నారు. సో దానికి మీరు ఎప్పటికప్పుడు వీడియోస్ చేస్తూ కూడా దాని మీద క్లారిటీ ఇస్తుంటారు. బట్ మీరు చాలాసార్లు అనడం జరిగింది, ఒక మంచి ప్రూఫ్స్తో నేను వస్తాను, ఆ ప్రూఫ్స్ని నేను క్లారిఫై చేస్తాను అసలు ఏం చేస్తున్నారు అనేది. బట్ చాలామంది తెలుగు ప్రజలు కూడా దాని గురించి ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు ఆ రోజు రానుంది సార్? అంటే మేము ప్రతి అంశం మీద జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయము ఎలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయబోతుందనే విషయం పట్ల కానీ, ఆయన చేసిన అవినీతి పట్ల కానీ మేము కూలంకుషంగా వాస్తవాలతో సహా ప్రజలకు ఎల్లప్పుడూ వివరించే ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఎక్కడ కూడా మేము ఏది అవేర్నెస్ లేకుండా, విట్నెసెస్ లేకుండా అవేర్నెస్ క్రియేట్ చేసే ప్రయత్నం చేయలే. మేము వాస్తవాలతో సహా మాకున్న ఎవిడెన్సెస్తో రాష్ట్ర ప్రజలకి ఇది జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇలా అన్యాయం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ అవినీతి చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ నాయకులు ఈ రకంగా ఇబ్బందులు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ రకంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులను చంపేస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు, దొంగ కేసులు పెడుతున్నారని చెప్పి వాస్తవాలతో వివరించే ప్రయత్నం చేశాం. ఎక్కడ కూడా మేము విట్నెసెస్ లేకుండా ఎక్కడ మాట్లాడలేదు. సార్ అంటే చాలామంది ఏమంటూ ఉంటారంటే వెదర్ ఇట్ ఈస్ అంటే టీడీపీకి యాంటాగనిస్ట్గా ఉన్న వాళ్ళు ఎవరన్నా కానీ మీరు ఎక్కడో ఉండి ఇక్కడ విషయాల గురించి మీకు మాట్లాడాల్సిన అవసరం ఏముంది? మీరు మంచిగా అక్కడ పని చేసుకుంటున్నారు కదా, మీ పనులు మీరు చేసుకోవచ్చు కదా, మళ్ళీ మా పార్టీలోకి దూరి మా గురించి ఎందుకు ఇలా చాలా మాటలు మీరు విని ఉంటారు. అండ్ మీ వీడియోల కింద నేను కూడా కొన్ని కామెంట్లు చూడడం జరిగింది. అలాంటి వాళ్ళ గురించి మీరేం చెప్తారు సార్? ఇక్కడ లేని పరోక్షంగా మాట్లాడుతున్నారు కదా. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గడ్డ మీద పుట్టానండి. నేను ఆంధ్రుడిని, గొప్పగా చెప్పుకుంటాను నేను ఆంధ్రుడినని. నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంటే చూస్తూ ఊరుకోలేను. నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల బావు కోసం పనిచేయాలి, రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకురావాలి, యువతకి ఉపాధి కల్పించాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. అది చేయకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకి 30 రూపాయలు, ఏదో పేదవాడికి రోజుకి 30 రూపాయలు ఇస్తాను, రాష్ట్రం మీద 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేస్తాను, రాష్ట్రంలో పెట్టుబడులని తరివేస్తాను, రాష్ట్రానికి ఎటువంటి ఏది కూడా చేయను, అభివృద్ధి చేయను, జస్ట్ అప్పు చేసి పప్పుకూడు టైప్ ఉంటానంటే మేము సహించే పరిస్థితులు లేము. ఖచ్చితంగా రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడిగా నా మీద ఉంది. నేను ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ జగన్ చేస్తున్న అవినీతి పట్ల, అన్యాయం పట్ల, అరాచకాల పట్ల నిరంతరం తెలియజేసే ప్రయత్నం చేస్తాం. వాస్తవాలతో తెలియజేసే ప్రయత్నం చేస్తూనే ఉంటాం. ఇకపోతే నేను అక్కడెక్కడో ఉండి ఇక్కడ మాట్లాడుతున్నానంటే మాకు ఒక యంత్రాంగం ఉంది. మేము వాస్తవాలతోనే మాట్లాడుతున్నాం. 16 ఏళ్ల బాలుడిని సజీవ దహనం చేశారు అని చెప్పింది వాస్తవం కాదా? 3 ఏళ్ల బాలిక మీద లైంగిక వేధింపులు చేస్తున్నారని వాస్తవం కాదా? ఒక వికలాంగురాల్ని రేప్ చేసి చంపేశారని వాస్తవం కాదా? శిరోమండనాలు వాస్తవం కాదా? నందం సుబ్బయ్య అనే వ్యక్తిని నడి రోడ్డు మీద అతి కిరాతకంగా గొడ్డలతో నరికి చంపేయడం వాస్తవం కాదా? కడపలో నరికి చంపేయడం వాస్తవాలు కదా? ఇవన్నీ వాస్తవాలు కదా? వాస్తవాలతోనే మేము ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక 2 ఆయన సొంత ఛానళ్ళు తప్పితే మిగతా ఏ ఛానల్ రావట్లా. ప్రజలకు వాస్తవాలు తెలియట్లా.
మాలాంటి వాళ్ళు సోషల్ మీడియా వేదికగా వాస్తవాలతో జనాలకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటే దాన్ని తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి గారు మాలాంటి వాళ్ళ గొంతులు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కొంతమంది పేటీఎం బ్యాచ్ ఉందండి. వాళ్ళు ఈ రోజుకి కూడా షర్మిలమ్మ గారి మీద ఎంత నీచంగా ట్రోల్ చేస్తున్నారు. వాళ్ళు ఒక కన్న తోడబుట్టిన చెల్లినే అంత భయంకరంగా ట్రోల్ చేస్తున్న వాళ్ళు మాలాంటి వాళ్ళు వాస్తవాలు చెప్తుంటే మాలాంటి వాళ్ళు ట్రోల్ చేయరా? వాళ్ళు ఒక చెల్లి మీద అంత క్రూరత్వంగా అంత నీచంగా దరిద్రంగా పోస్టులు పెడుతున్న వాళ్ళని ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న అన్న ఆపలేడా? ఆపగలుగుతాడు కదా. మరి ఎందుకు షర్మిల గారి మీద అంత దరిద్రంగా ట్రోల్ చేస్తున్నారు? తోడబుట్టిన చెల్లెలే కదా ఆవిడ అంత నీచంగా మాట్లాడుతుంటే ఒక అన్న ఏం చేయాలి? ముఖ్యమంత్రి హోదాలో ఉన్న అన్న ఏం చేయాలి? వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవాలి కదా. ఎవరి మీద యాక్షన్ తీసుకోవట్లే ఆయన. వాళ్ళు రెచ్చిపోతున్నారు. వాళ్ళు మాట్లాడే వాళ్ళందరూ కూడా వైసీపీ సానుభూతి పరులు, వైసీపీ నాయకులే. ఈరోజు వైఎస్ షర్మిల గారిని కించపరిచి మాట్లాడటం అవసరమా? ఆమె రాజకీయం చేస్తుంది. నీకు దమ్ము ధైర్యం, నువ్వు నిజంగా ప్రజల్లో నీకు అభిమానం ఉంటే నువ్వు కూడా ప్రజల్లోకి వెళ్ళి ఓట్లు అడగాలి. నువ్వు ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారి ట్రంప్ కార్డు లేదా షర్మిల గారిని మా మీద ఉపయోగించారు ఇవన్నీ నీ కుటుంబంలో నీకు విభేదాలు ఉన్నాయి. నీ కుటుంబ విభేదాల వల్ల షర్మిల గారు రాజకీయాల్లోకి రావడం జరిగింది. తెలంగాణలో పోటీ చేశారు, ఆంధ్రలో పోటీ చేద్దాం అనుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్లో ఆమె అధ్యక్షురాలుగా మారారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ 2024లో భూస్థాపితం అయిపోతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కనుమరుగైపోతుంది. ఖచ్చితంగా రేపు ఎలక్షన్ కూడా వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు కార్యకర్తలు అందరూ కూడా కొంతమంది తెలుగుదేశం పార్టీలోకి వెళ్తారు, కొంతమంది షర్మిల గారి పార్టీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేది ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాత్రమే. దానిలో బూతులు తిట్టిన వాళ్ళందరూ కూడా షర్మిల గారి కాళ్ళ దగ్గరికే చేరతారు. ఇది వాస్తవం. సార్ అంటే ఇలాగే చాలామంది కూడా ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి, వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి చాలామంది కూడా బయటకు వచ్చేస్తారు. దీనికి గల ముఖ్య కారణం ఏమంటారు? టికెట్లు ఇవ్వలేదనే చాలామంది వచ్చేస్తున్నారని బయటకు అంటున్నారు. దీనివల్ల ఏముందంటున్నారు మీరు? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలామంది వస్తున్నారు. కరెంట్ ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు కూడా పొద్దున్న రిజైన్ చేసి ఆయన తెలుగుదేశం పార్టీ రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ రకంగా రేపు ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ ఖాళీ అయిపోద్ది. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అన్యాయాలు, అవినీతి వాళ్ళ నాయకులకు కూడా క్లారిటీ ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కళ్ళకు గట్టినట్టుగా తెలిసిపోయిందండి. జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని ఏం ఒరిగించింది లేదు. ఉన్న కంపెనీలు తరివేశారు, ఉన్న పెట్టుబడులు తరివేశారు. ఆఖరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గడ్డ మీద పుట్టిన అమర్ రాజా సంస్థను కూడా తరిమేస్తే అమర్ రాజా సంస్థ తెలంగాణకు వచ్చి పెట్టుబడి పెట్టింది. జాకీ దగ్గర నుంచి, లూలు గ్రూప్ దగ్గర నుంచి, అశోక్ లీలాండ్ దగ్గర నుంచి ఇలా చెప్పుకుంటూ పోతే ఫార్చ్యూన్ 500 కంపెనీస్ చాలా మన రాష్ట్రం నుంచి వెళ్ళిపోయినాయి. టీవీ తయారీ కంపెనీలు. అదేవిధంగా ఒక కియా సంస్థకి, అనుబంధ సంస్థలకి 3 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు. అంటే కియా ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయింది, దానికి అనుబంధ సంస్థలు చిన్న చిన్న స్క్రూలు, నట్లు, డోర్లు తయారు చేసే అనుబంధ సంస్థలు 3 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రావాల్సినకి అది తమిళనాడు, చెన్నైకి వెళ్ళిపోయినాయి. అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్తిగా సర్వనాశనం అయిపోయింది. ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశ ఏమంటారు మ్యాప్లోనే లేకుండా కూడా పోయే ప్రమాదం ఉంది. అందుకనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ క్లారిటీ ఉందండి. వచ్చే ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారిని చిత్తుగా ఓడించాలి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కంకణం కట్టుకున్నారు. దానిలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలనుకున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ నుంచి పక్క పార్టీలోకి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. సార్ ఇప్పుడు మీరు చెప్తున్నవన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. బట్ అక్కడ చీఫ్ మినిస్టర్ కానీ లేకపోతే పార్టీ అధ్యక్షుడు కానీ వై నాట్ 175 అని దాన్ని హైలైట్ చేస్తారు. దీని గురించి మీ మాటలు ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి గారికి 1 కానీ 7 కానీ 5 కానీ వస్తాయండి. నేను ఇంకో విషయం కూడా చెప్తున్నా. ఆయన మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. ఈరోజు ఆయన పార్టీలోంచి హేమాహేమీలు పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్న ఆల రామకృష్ణారెడ్డి గారు కూడా పార్టీ వదిలి వెళ్ళిపోయారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి అరాచకము ఏ స్థాయిలో ఉందో ఆయనతో పాటు ఉన్న నాయకులే భరించలేకపోతున్నారంటే ప్రజలకు క్లారిటీ లేదనుకుంటున్నారా మీరు? ప్రజలకి సంపూర్ణమైన క్లారిటీ ఉంది. ఇంకో విషయం కూడా చెప్తున్నాను నేను మీకు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున షర్మిల గారు పులివెందల్లో పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద షర్మిల గారు బంపర్ మెజారిటీతో గెలుస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు చిత్తుగా ఓడిపోతారు. అది వాస్తవం. ఎందుకంటే పులివెందల ప్రాంత ప్రజలు కూడా క్లారిటీ ఉంది. జగన్మోహన్ రెడ్డి వల్ల ఆ రాష్ట్రం ఎలా సర్వనాశనం అయిపోయింది, బాబాయిని ఎవరు చంపారు, కోడికత్తి డ్రామా ఎట్లా ఆడారు, రాష్ట్రం ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ రకంగా రాష్ట్రం అప్పులుబులోకి వెళ్ళిపోయింది, రాష్ట్రంలో ఎంతమంది అమ్మాయిల జీవితాలు సర్వనాశనం అయిపోయింది, నిరుద్యోగుల జీవితాలు సర్వనాశనం అయిపోయినాయి, కంపెనీలు వెళ్ళిపోయినాయి, అంతా ప్రజలు గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో జగన్ గారి ఓటమి ఖాయం. అది ఆయనకు కూడా తెలుసు. కాకపోతే పైకి మేకపోతే గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు అంతే. సార్ యశ్ గారి ప్రిడిక్షన్స్ చాలా పర్ఫెక్ట్గా ఉంటాయని చాలామంది నమ్ముతున్నారు.
ఎందుకంటే తెలంగాణ ప్రెడిక్షన్ కూడా మీరు చేయడం జరిగింది. సీట్లు కూడా అది ఆల్మోస్ట్ చాలా దగ్గర వరకు వచ్చింది. ఈ ప్రెడిక్షన్స్‌లో ఇంత పర్ఫెక్ట్ ఏ విధంగా అంటే బికాస్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ అంటారా? లేకపోతే గ్రౌండ్ వర్క్ అనేది చాలా బాగా చేస్తూ ఉంటారా? మాకొక టీమ్ ఉందండి. మేము ఏది కూడా కరెక్ట్ సర్వేలు చేస్తాము. ఉన్నదున్నట్టు అధినేతలు చెప్పే ప్రయత్నం చేస్తాం మేము ఎక్కడ కూడా. అంటే మనం తెలంగాణలో కూడా ఒక 68 సీట్లు మనం ఎక్స్‌పెక్ట్ చేసాం బేసికల్లీ. గ్రేటర్‌లో కూడా 4 ఎక్స్‌పెక్ట్ చేసాము. అది రాలేదు. బట్ ఆల్మోస్ట్ 64 వచ్చినాయి. మేము ఈసారి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతారని చెప్తున్నాము. తెలుగుదేశం జనసేన 140+ సీట్స్‌తో గెలుస్తుంది. నో డౌట్ అబౌట్ ఇట్. ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఉంటుంది దానికి. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత 2024 ఎలక్షన్ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత 2029 ఎలక్షన్స్‌కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోతుంది. 29 ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ మధ్యలో హోరాహోరీ యుద్ధం ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది అసలు పోటీలోనే ఉండదు. దానికి అభ్యర్థులు కదా ఆ పార్టీనే ఉండదండి. అది వాస్తవం. సార్ అంటే ఇప్పుడు మామూలుగా పర్సన్‌గా నాకో పార్టీ అంటే ఇష్టం ఉంటుంది. మీకో పార్టీ అంటే ఇష్టం. బట్ మీరు మెయిన్‌గా మీరు ఏ ఏ ఏ పొజిషన్ గురించి మీరు ఆశించట్లేదు. మీరు టీడీపీ నుంచి ఏది మీరు అడ్వాంటేజెస్ కోరుకోవట్లేదు. ఏది బెనిఫిట్స్ కోరుకోవట్లేదు. ఇలాంటప్పుడు కూడా ఒక పార్టీ గురించి ఎందుకు అంత ఎక్కువగా పనిచేయడం జరుగుతుంది? నేను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన కొత్తలో ఆయన తీసుకొచ్చిన సంస్కరణల వల్ల ఆయన తెచ్చిన కాలేజెస్ అప్పుడు ఇంజనీరింగ్ కాలేజెస్ ఏం లేవు. ఇంజనీరింగ్ కాలేజెస్ వచ్చినాయి. ఆ ఇంజనీరింగ్ కాలేజెస్ చదువుకున్నాను నేను. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకొచ్చారు. ఆయన తెచ్చిన కంపెనీలో నాకు ఉద్యోగం వచ్చింది. ఆ కంపెనీల ద్వారా నేను ఈరోజు బ్రహ్మాండంగా సెటిల్ అయ్యి ఒక 5-6 అంకెల జీతం తీసుకుంటున్నాను నేను. అలా నాలాగా ఎంతోమంది యువకులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. బాగుపడాల్సిన యువకులు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు బాగుపడితే వాళ్ళ ఫ్యామిలీస్ ఎంతో బాగుపడతాయి. ఇప్పుడు నేను బాగుపడ్డాను, నేను మంచిగా స్థిరపడ్డా కాబట్టి నా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్ అందరూ కూడా బాగున్నారు. వాళ్ళకి ఏదో రకంగా సాయం చేయగలుగుతున్నాం. వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్తామో, వాళ్ళ పిల్లలు ఉద్యోగాలు ఇప్పించమో ఏదో చేస్తున్నాం మేము. అలా ఒక వ్యక్తి బాగుపడితే, ఒక యువకుడు మంచిగా చదువుకొని బాగుపడితే వాళ్ళ కుటుంబమే కాదు ఆ పక్కనున్న వాళ్ళు కూడా బాగుపడతారని గట్టిగా నమ్ముతా. అందుకని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కంపెనీలు వస్తాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని కట్టగలుగుతారు. రాష్ట్ర అభివృద్ధి చెందుతుంది. రాష్ట్రంలో సంక్షేమం జరుగుతుంది. రాష్ట్రంలో యువకుల భవిష్యత్తు కూడా బాగుంటుంది అని బలంగా నమ్మే వ్యక్తిలో నేను ఒకడిని. అందుకనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం కోసమే నా వంతు ప్రయత్నం చేస్తున్నాము. ఎందుకంటే ఆయన ఎంతో ఇచ్చారు మాకు. ఆయన పెట్టిన కాలేజెస్ చదువుకున్నాం, తెచ్చిన కంపెనీలో ఉద్యోగం చేసాము. ఆయన అంతే మాకు చాలా ఇచ్చారు కదా. మేము కూడా ఆయన తిరిగి ఇవ్వాలి. సో అదే తిరిగి ఇచ్చే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాం. సార్ మీరు ఇప్పుడు చెప్పినట్టే మీ వంతు ప్రయత్నం చేస్తున్నారు. ఆ వంతు ప్రయత్నంలో 2014లోని ఒక 6 మంత్స్ గ్రౌండ్ వర్క్ చేశారు ఎలక్షన్స్ ముందు. అలాగే ఒక 76 కాలేజీల వరకు తిరిగి చంద్రబాబు గారు వస్తే ఏం జరుగుతుంది, ఆయన వల్ల బెనిఫిట్స్ ఏంటి ఇదంతా కూడా చెప్పడం జరిగింది. సో ఈసారి కూడా అంతే టైం ఉంది, చాలా తక్కువ టైమే ఉంది. సో ఈసారి ఏం ప్లాన్ చేయబోతున్నారు యష్ గారు? తప్పకుండా మా వంతు ప్రయత్నం ఈసారి కూడా మేము చేస్తాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటిస్తున్నాము. ఇప్పుడు ఈ మధ్య కూడా పర్యటిస్తున్నాను నేను. ఎక్కడెక్కడైతే మా అవసరం ఉంటుందో అక్కడ పర్యటించి అక్కడ మేము ప్రజలను చైతన్యపరిచే ప్రయత్నం చేస్తాము. మేమే కాదు, మాలాంటి ఎన్ఆర్ఐలు అందరూ కూడా రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎలక్షన్స్కి రాబోతున్నారు. మొత్తం యావత్తు ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా మెజారిటీ పీపుల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దిగుతారు. రాష్ట్రాన్ని కాపాడడానికి ఎన్ఆర్ఐలు అందరూ వాళ్ళ వంతు వాళ్ళ ప్రయత్నం చేస్తారు. అందరు నేను ఒక్కనే కాదు, చాలామంది ఎన్ఆర్ఐస్ ఇప్పుడు యుఎస్లో కూడా వైసీపీ ఎన్ఆర్ఐలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జగన్ వల్ల నాశనం అయిపోతుంది, ఈసారి జగన్ గెలవకూడదు అనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న చాలామంది నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు. వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న నిరుద్యోగులు అందరూ పిక్ పాకెట్లుగా మారుతున్నారు. కొంతమంది యాంటీ సోషల్ ఎలిమెంట్స్కి వాడుతున్నారు. కొంతమంది గంజాయిలకు బానిసలు అయిపోతున్నారు. ఇవన్నీ వాళ్ళు కూడా చూస్తున్నారు కదా. సో వాళ్ళు కూడా అనుకుంటున్నారు వద్దురా బాబు జగన్ ఇంకోసారి గెలవద్దు, పర్వాలేదు జగన్ ఓడిపోయినా పర్వాలేదు అని వాళ్ళు కూడా అనుకుంటున్నారు ఈసారి. సార్ ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు నార్మల్గా ఏమంటారంటే చంద్రబాబు గారు వస్తే డెవలప్మెంట్ అనేది చాలా బాగా జరుగుతుంది, బట్ మా వెల్ఫేర్ గురించి ఆలోచించేది ఎవరు? ఆ వెల్ఫేర్ గురించి ఆలోచించి జగన్ గారే చాలా నవరత్నాలు అనేది పెట్టడం జరిగింది. దానివల్లే చాలామంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి డబ్బులు అందుతున్నాయని అలా అంటున్నారు. సో అంటే ఇప్పుడు ప్రజలకి వెల్ఫేర్ చాలా ముఖ్యం అయిపోయింది డెవలప్మెంట్ కన్నా. ఇప్పుడు చదువుకున్న వాడికి అయితే డెవలప్మెంట్ పక్కా కావాలి, బట్ ఒక మిడిల్ క్లాస్ కానీ లేకపోతే బిలో యావరేజ్ లైన్ ఉన్న వాళ్ళకి వెల్ఫేర్ అనేది కావాలి. సో ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్గా మీరేం చెప్తారు? వాట్ ఈస్ అంటే వెల్ఫేరు ఇప్పుడు ఏంటంటే మనం వెల్ఫేరు సరిగ్గా చేయాలి, డెవలప్మెంట్ రెండు బ్యాలెన్స్ చేసుకోగలిగే నాయకుడే రాజకీయ నాయకుడు మంచి ముఖ్యమంత్రి అవుతాడు. జగన్మోహన్ రెడ్డి గారు వెల్ఫేర్ చేస్తానంటున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన కొద్దిగా ఓటు బ్యాంక్ చూసుకున్నాడు. ఆయన ఎవరు ఓట్లు వేయగలుగుతారని ఆయన ఒక ఓటు బ్యాంక్ సృష్టించుకొని ఆ ఓటు బ్యాంక్కి రోజుకి 30 రూపాయలు చొప్పున ఇస్తున్నాడు. ఆయన రోజుకి 30 రూపాయలు ఏం సరిపోతాయి? ఈరోజు వెల్ఫేర్ ఎవరికైతే డబ్బులు ఇస్తున్నాను, నేను బటన్ ఒత్తుతున్నాను, నేను నవరత్నాలు చేస్తున్నాను అంటున్నాడు. ఆయన ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎలక్షన్స్లో ఆయన ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చాలి. ఆయన సిపిఎస్ రద్దు చేస్తాడు, చేశాడా?
ఏది చేయాలా? ఆయన గవర్నమెంట్ ప్రైవేట్ ఉద్యోగులను గవర్నమెంట్ చేస్తున్నాడు, చేశాడా? ప్రత్యేక హోదా తీసుకొచ్చాడా? పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తున్నాడు, చేశాడా? రాజధాని కట్టాడా? ఆయన చెప్పినవి ఏవి కూడా నెరవేర్చకుండా ఆయన చెప్పిన మాటలన్నీ ప్రజల్ని నమ్మించి మోసం చేసి ఈరోజు రాష్ట్రాన్ని అడ్డుపెట్టుకొని ఆయన బాగుపడుతున్నాడు, ఆయన కుటుంబం బాగుపడుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు సర్వనాశనం అయిపోతున్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద 10.5 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంది. ఆయన ఏమంటాడు? నేను 2.5 లక్షల కోట్ల రూపాయలు పెట్టి బటన్ నొక్కాను, ప్రజలకు 2.5 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చాను అంటున్నాడు ఆయన. మరి మిగతా 7.5 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడికి పోయినాయి? సరే, అది పక్కకు పెడదాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ 1.5 కోట్ల రూపాయలు సంవత్సరానికి బడ్జెట్. ఆ బడ్జెట్ 5 సంవత్సరాలకి 7.5 లక్షల కోట్ల రూపాయలు. ఈ 7.5 లక్షల కోట్ల రూపాయలు, ఆ 7.5 లక్షల కోట్ల రూపాయలు, 14 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడికి పోయినాయి? ఒక ప్రాజెక్ట్ కట్టావా? ఒక ప్రాజెక్ట్ పూర్తి చేయాలా? ఒక రోడ్ వేసావా? ఒక రోడ్ వేయాలా? ఒక తట్టడి మట్టి వేసి ఒక గుంట పూడ్చావా? ఒక గుంట పూడాలా? మరి ఇవన్నీ ఎక్కడికి పోయినాయి డబ్బులు? సరే, ఈ 14 లక్షల కోట్ల రూపాయలు పక్క పెట్టినా సహజ వనరులనే ఉన్నాయి మనకి. బాక్సైట్, లాటరైట్, థోరియం, ఎర్రచందనం, ఇసుక, ఇవన్నీ ఎక్కడికి పోయినాయి? ఇవన్నీ అమ్మేసుకున్నారు కదా, రాష్ట్రం అంతా సర్వనాశనం చేసేసారు కదా. మరి దీని మీద వచ్చిన డబ్బులన్నీ ఎక్కడికి పోయినాయి? అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారం అడ్డు పెట్టుకొని డబ్బులు కొల్లగొట్టడానికి, ఆయన సంపద సృష్టించుకోవడానికి అధికారంలోకి వచ్చారు తప్పితే రాష్ట్రాన్ని బాగు చేద్దామని అధికారంలోకి వచ్చినట్టుగా నాకు అనిపించలేదు. అది నా అభిప్రాయం. ఈరోజు రాష్ట్ర ప్రజల అభిప్రాయం కూడా దాదాపుగా అలానే ఉంది. అందుకనే వచ్చే ఎలక్షన్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి రిజల్ట్స్ ఎలా ఉంటాయో మీరు వచ్చే రోజుల్లో చూస్తారు. ఎనివే సార్, అంటే వాళ్ళకు ఉండాల్సిన ప్లానింగ్స్ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు ఎలక్షన్స్ వస్తున్నప్పుడు. బట్ టీడీపీ పార్టీలోని కానీ లేకపోతే మీరు మీ సహచరులతో కానీ మాట్లాడుతున్నప్పుడు టీడీపీ ఏ విధంగా ముందుకు వెళ్దామని చూస్తున్నారు 2024లో? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తు గ్యారంటీ అనే ప్రోగ్రాం ఇచ్చారు, 6 షూరిటీలు ఇచ్చారు. ఖచ్చితంగా ప్రజలందరికీ చంద్రబాబు నాయుడు గారు ఒక మాట ఇస్తే చేస్తారని తెలుసు. ఖచ్చితంగా మేము 200 రూపాయల ఉన్న పెన్షన్ని 2000 రూపాయలు మేము చేసాము. మళ్ళీ మేము 2019 ఎలక్షన్స్ గెలిచిన 3000 చేసి ఉండేవాళ్ళము. జగన్మోహన్ రెడ్డి 3000 చేస్తా అన్నాడు, 250 ఒక రాగండ్ర పెంచాడు, మళ్ళీ మొన్న పెంచాడు 4 సంవత్సరాల తర్వాత. అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేరు. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు నమ్మే పరిస్థితిలో జనాలు ఉన్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సృష్టించిన ఈరోజు హైటెక్ సిటీ కానివ్వండి, ఈరోజు సైబరాబాద్ కానివ్వండి, తెలంగాణకి ఏ రకంగా ఆదాయం తెచ్చిపెడుతుందో ఈరోజు తెలంగాణ ప్రజలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ ఒక ఐడియా ఉంది. ఖచ్చితంగా 2019లో కూడా చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యి ఉండుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము భారతదేశంలో మొట్టమొదటి 3 రాష్ట్రాల్లో ఉండేది. ప్రపంచంలో టాప్ 10 సిటీస్లో ఒక సిటీ ఉండేది. అంత అందంగా అభివృద్ధి చెందేవాళ్ళం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరినీ ఒక్క ఛాన్స్ అని చెప్పి నమ్మించి బురిడి కొట్టించి మోసం చేసి ఈరోజు అధికారంలోకి వచ్చి వాళ్ళని వంచే ప్రయత్నం చేశారు. ఇవన్నీ ఏవి కూడా జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న వికృత విన్యాసాలను ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. వాళ్ళు చేస్తున్న పేటీఎం కార్యకర్తల ప్రచారం కూడా ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. మీరు చూస్తే వాళ్ళ రీచ్లు కానీ అవన్నీ కూడా ఎంత పడిపోయినాయి, ప్రజల్ని తిరస్కరిస్తున్నారు. ఆఖరికి మన లోకేష్ గారి పాదయాత్ర ఎంత అద్భుతంగా జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఆయన అంత పెద్ద పాదయాత్ర చేశారు కదా ఎలక్షన్కి ముందు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు, కనీసం ప్రజల్లోకి వెళ్తానికి ఎందుకు భయపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? పరదాలు కట్టుకొని బ్యారిగేట్లు వేసుకొని ఆఖరికి ఆయన పైన హెలికాప్టర్ మీద వెళ్తున్నా సరే కింద ట్రాఫిక్ ఆపేస్తారు. అంత భయం ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు? అంత మంచి చేశారు, అంత బటన్లు ఒత్తారు, అంత వెల్ఫేర్ ఇచ్చారు, అంత డబ్బులు ఇచ్చారు అనుకున్నప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళి నేను ఏం తప్పు చేశాను అడగచ్చు కదా. రియాక్షన్ ఎట్టుంటుందో ప్రజలు చెప్తారు కదా. ప్రజల దగ్గరికి వెళ్లకుండా దాక్కొని దూసుకొని వెళ్ళటము, అంతమంది ఆయన ఎక్కడికైనా రోడ్డు మీదకి వస్తే 3000 మంది పోలీసులు అండి. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కనీసం 100 మంది పోలీసులు కూడా నాకు అవసరం లేదు, నన్ను వదిలేయండి రా బాబు, నేను వెళ్తాను, కామన్ మ్యాన్గా వెళ్తాను అంటున్నారు రేవంత్ రెడ్డి గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు 3000 మంది పోలీసులతో వెళ్ళాల్సిన అవసరం ఏముంది? 4.5 సంవత్సరాలు అద్భుతంగా పరిపాలించారు కదా. అద్భుతంగా పరిపాలించిన నాయకుడు ప్రజల్లోకి వెళ్తాడు కానీ దాక్కుని తిరగడు కదా. మరి జగన్మోహన్ రెడ్డి ఎలా జరుగుతున్నారో మీరందరూ చూస్తున్నారు. అండ్ మరొక విషయం ఏంటంటే టీడీపీ పార్టీకి ఈ లోకేష్ గారు చేస్తున్న యువగలం పాదయాత్ర కూడా చాలా చాలా బెనిఫిట్ అయిందంట. అది ఎంతవరకు గ్రౌండ్ లెవెల్ ఆడియన్స్ని రీచ్ అయిందని మీరు అనుకున్నారు? ప్రజలు ప్రతి నియోజకవర్గం టచ్ చేయడం జరిగింది లోకేష్ బాబు గారు. అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలో వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం జరిగింది. తెలుసుకున్న తర్వాత సమస్యలని ఆ నియోజకవర్గ ప్రాంత ప్రజల్లోనే కంపారిజన్ చేసి చూపించారు లోకేష్ గారు. మేమున్నప్పుడు ఏం చేశాము, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏం చేశారు, మేమున్నప్పుడు ఎన్ని ప్రాజెక్టులు కట్టాము, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ప్రాజెక్టులు కట్టారు, మేమున్నప్పుడు ఎన్ని సీసీ రోడ్లు వేసాము, జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా ఒక్క రోడ్డు కూడా వేయలేదు, అన్నీ కూడా ఎన్ని కంపెనీలు తీసుకొచ్చాము, వాళ్ళు ఏం కంపెనీలు ఎలగొట్టేశారు, అన్నీ కూడా కంపారిజన్తో చూపించాము. లోకేష్ బాబు గారి పాదయాత్రలో ఎంత పాజిటివ్ వైపు వచ్చిందంటే ఈరోజు యువకులందరూ కూడా తెలుగుదేశం పార్టీ సైడ్ ఉన్నారు.
అందరూ నమ్ముతున్నారు. ఎందుకంటే వాళ్ళందరికీ చాలామందికి ఈ జనరేషన్ వాళ్ళకి తెలియదు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు. లోకేష్ గారి పాదయాత్ర వల్ల చంద్రబాబు నాయుడు గారు సైబరాబాద్లో ఏం చేయగలిగారు, ఏం సృష్టించారు, ఇక్కడ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చేయగలుగుతారు అనేది లోకేష్ బాబు గారు చాలా సంపూర్ణంగా స్పష్టంగా చెప్పగలిగారు. ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా లోకేష్ బాబు గారిని సంపూర్ణంగా ఆశీర్వదించారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత లోకేష్ బాబు గారి పాత్ర చాలా కీలకంగా ఉండబోతుంది. ఇప్పుడు 2019 నుంచి 2024 ఎలక్షన్స్ 24 వరకు ఈ అధికార పార్టీ ఎవరెవరి మీద దొంగ కేసులు పెట్టారో, ఎవరెవరినైతే వేధించి వెంటాడారో వాళ్ళందరూ తప్పులు చేసిన అధికారులందరూ, వాళ్ళకి సహకరించిన అధికారులందరి చిట్టా అంతా లోకేష్ గారి దగ్గర ఉంది. ఖచ్చితంగా లోకేష్ గారు రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్లో ఉన్న వాళ్ళందరినీ జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి వాళ్ళు తప్పులు చేస్తే కనుక తప్పకుండా వాళ్ళ శిక్ష పడేలా చేస్తారు. అండ్ లోకేష్ గారు పాదయాత్ర ఫస్ట్ నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఎవరైతే తెలుగుదేశం యాంటీ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇది ఫెయిల్ అవుతుంది, దీనికి ఎక్కువ మంది జనాలు అటెండ్ అవ్వరు, ఇలా చాలా విషయాలు వచ్చాయి. అండ్ అందులోనే మనం అనుకున్నట్టు డిసప్పాయింట్మెంట్గా తారక రత్న గారి విషయం కూడా జరిగింది. వాళ్ళు దాన్ని వాడుకొని లోకేష్ గారి పాదయాత్రకు ఇలా చేస్తే ఇలా అవుతుంది అని అన్నప్పుడు ఏ విధంగా టీడీపీ పార్టీ దీన్ని తీసుకోవడం జరిగింది? లోకేష్ గారి పాదయాత్ర స్టార్ట్ అయినప్పుడు క్యాడర్ అంతా కూడా వెరీ పాజిటివ్ వైబ్ ఉండేది. ఎందుకంటే ఒక యువ నాయకుడు బయటకు వస్తున్నాడు, సో ఈజ్ ట్రైంగ్ టు ఎమర్జ్ యాజ్ అ లీడర్. ఎందుకంటే ఆయన 2014 నుంచి 2019 వరకు ఆయన ఐటీ మినిస్టర్గా ఉన్న, ఆర్ఎండి శాఖ మంత్రిగా ఉన్న, ఇవన్నీ ఆయన శాఖల్లో కూడా కేంద్రం నుంచి 630 అవార్డ్స్ వచ్చినాయి. మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఏ మంత్రికి అంత రాలా. అంటే ఆయన పనితనం అనేది స్పీక్స్ ఎ లాట్. మేబీ ఆయన అప్పుడు ఆయన మాస్ లీడర్ కాకపోవచ్చు, ఈ మధ్య మాస్ లీడర్గా ఎమర్జ్ అయి ఉండి ఉంటారు. కానీ అప్పుడు ఆయన చేసిన పని, ఆయన ఊర్లో వేసిన సీసీ రోడ్లు ఈరోజు మాట్లాడుతున్నాయి, ఆయన వేసిన వీధి దీపాలు ఈరోజు మాట్లాడుతున్నాయి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి వెళ్తుంటే ఎన్ని వీధి దీపాలు పనిచేస్తున్నాయో అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో వచ్చినవే, అవన్నీ చేసినాయి. ఈరోజు వీధి దీపాలు బల్బులు పోతే కనీసం ఆ బల్బులు రీప్లేస్ చేసే దౌర్భాగ్య పరిస్థితిలో ఉంది ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అంటే ఖచ్చితంగా ప్రజలందరూ కూడా బేరీజ్ చేసుకుంటున్నారు, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఏం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏం జరిగింది. లోకేష్ గారి పాదయాత్ర స్టార్ట్ చేసినప్పుడు కొద్దో గొప్ప నాయకులు అప్పటికి భయపడుతున్నారు కొంతమంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అరాచకాలు, వాళ్ళ మీద పెడుతున్న కేసులు చూసి భయపడ్డారు కొంతమంది. ఈవెన్చువల్గా ఆ పాదయాత్ర చిత్తూరు దాటే సమయానికి పుంజుకుంది బాగా. కడపలో ఎంట్రీకి ఇచ్చేసరికి బ్రహ్మాండంగా బ్రహ్మరథం పట్టారు, కడప వాసులందరూ బ్రహ్మరథం పట్టారు. ఈసారి ఖచ్చితంగా లోకేష్ గారి పాదయాత్ర తెలుగుదేశం పార్టీ రేపు ఎలక్షన్స్కి చాలా పాజిటివ్ వైబ్ తీసుకొచ్చింది. అదే కంటిన్యూ చేస్తాం. ఇప్పుడు ఈ 2 నెలలు ఇప్పుడు ఉంది, 2 నెలల ఎలక్షన్స్లో కూడా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన తీసుకున్న యాక్టివిటీస్ కానీ, లోకేష్ బాబు గారు తీసుకున్న యాక్టివిటీస్ కానీ మా వంతు మేము వెనుక నుంచి చేయాల్సిన పని అంతా చేస్తాం. అంటే ఇప్పుడు మీరు కూడా ఏపీకి ఇప్పుడు వచ్చారు, చూస్తున్నారు మొత్తం అంతా కూడా. అంటే ఒక టీడీపీ కార్యకర్తగా కాకుండా ఒక ప్రజలుగా అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ ఏమీ చేయలేదంటారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 4 సంవత్సరాల్లో కానీ? ఏది మీరు చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారని చెప్పండి, నేను చెప్తా ఏం చేయలేదు. ఒక పెట్టుబడి తీసుకురాలా, రూపాయి సంపద సృష్టించలా, ఒక ప్రాజెక్టు పూర్తి చేయాల, రోడ్డు మీద తట్టని మట్టే లేదు, ఒకడికి ఉపాధి ఇవ్వలేదు. ఓకే, రాష్ట్రంలో యువతకి ఒక కనీసం జాబ్ కూడా సృష్టించాల, అమ్మాయిలకు రక్షణ లేదు, వికలాంగులకు రక్షణ లేదు, వృద్ధులకి రక్షణ లేదు. ఎంతమంది అమ్మాయిలు రేపుకి గురయ్యారు, ఎంతమంది అమ్మాయిలు మిస్ అయిపోయారు, ఎంతమంది నిరుద్యోగులు డ్రగ్స్కి బానిసయ్యారు, ఎంతమంది నిరుద్యోగులు ఇల్లీగల్ యాక్టివిటీస్కి పాల్పడుతున్నారు. వాళ్ళందరికీ జాబులు ఉంటే ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ పాల్పడరు, ఈ డ్రగ్స్కి బానిసలు కారు కదా, ఈ రేపులు ఇవన్నీ ఇల్లీగల్ యాక్టివిటీస్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ చేయరు కదా. వాళ్ళకు కంపెనీలు తెచ్చి ఉద్యోగాలు చూపిస్తే వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటారు, వాళ్ళ ఫ్యామిలీలు బాగుపడతాయి, రాష్ట్రంలో క్రైమ్ రేట్ తగ్గుద్ది, రాష్ట్రంలో యువకులందరూ బాగుపడతారు, రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది, రాష్ట్రంలో పెట్టుబడులు వస్తాయి, సంపద సృష్టించబడుతుంది. ఇవన్నీ ఉండాలి. ఏమీ లేకుండా ఏదో అప్పు తీసుకొస్తాము, మేము రోజుకు 30 రూపాయలు ఇస్తాము అని అంటే వర్కౌట్ కాదు బ్రదర్. ఎన్ని రోజులు వర్కౌట్ అవుతుంది, అది ఎక్కువ రోజులు వర్కౌట్ కాదు. అది అలాగే సార్, నాడు నేడు అంటారు, అండ్ అలాగే ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చారు, అండ్ అలాగే ఇలా చాలా చేసుకుంటూ, అంటే ఒక పక్క వాళ్ళు కూడా చేసుకుంటూ వస్తున్నారు, అండ్ అలాగే సంక్షేమ పథకాలు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. సంక్షేమ పథకాలు మీరు అనకండి, అవి సంక్షేమ పథకాలు కాదు, అదే ఆయన ఓటు బ్యాంక్ ఇస్తున్న డబ్బులు. మీరు అది అర్థం చేసుకోండి. రోజుకి 30 రూపాయలు ఇవ్వడం సంక్షేమ పథకం? అది రోజుకి 30 రూపాయలు ఇచ్చి సంక్షేమంగా వాళ్ళ పనికి వెళ్ళకుండా ఇంట్లో కూర్చొని సోమరిపోతులు చేయడం సంక్షేమ పథకమా? ఈరోజు వాళ్ళు కూడా ఫీల్ అవుతున్నారు, మేము పనులకి వెళ్ళే వాళ్ళం పనులు చేయలేకపోతున్నాము, మాకు ఈ దరిద్రుడు వచ్చిన తర్వాత ఈ రకంగా చేశారు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అంటే వాళ్ళలో కూడా అభిమానం, వాళ్ళలో కూడా ప్రాబ్లం ఉంది, ఐడియా ఉంది. అరే మాకు ఈరోజు 30 రూపాయలు ఇచ్చి మమ్మల్ని సోమరిపోతుగా చేసేసాడు, అదే మేము రోజు వెళ్ళి ఉంటే 150-200 రూపాయలు సంపాదించుకునే వాళ్ళం మేము కూలీలుగా, ఈరోజు 30 రూపాయలు ఇచ్చి మమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టాడని చెప్పి వాళ్ళకు కూడా ఉంది. అంటే ఈరోజు ఆయన సంక్షేమము అన్నీ సొల్లు కబుర్లు అండి. ఆయన చేసింది ఏమీ లేదు. నాడు నేడు అంటున్నారు, నేడు అనేది పెద్ద స్కామ్, అది చాలా పెద్ద, ఎన్నో వేల కోట్ల రూపాయల స్కామ్.
ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం అంటున్నారు, బైజూస్ని తీసుకొచ్చారు. బైజూస్ కూడా ఎంత పెద్ద స్కామో తెలుసా అది. బైజూస్ దాని ట్యాబ్లెట్ ఒకటి కొంటాడు, దానిలో కంటెంట్ ఒకటి పెడతాడు, ఇది అమ్మేడు ఒకడు. డైరెక్ట్గా మీరు సామ్సంగ్ ట్యాబ్కి వెళ్తే అది రూపాయి పడింది అనుకోండి, జస్ట్ ఎగ్జాంపుల్ ఆ ట్యాబ్ రూపాయికి ఇచ్చారనుకోండి, సామ్సంగ్కి వెళ్తే రూపాయికి వస్తుంది. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, మీడియేటర్ దగ్గర 10 రూపాయలకు కొంటున్నారు ట్యాబ్. ఇది ఏం చెప్తున్నారు మధ్యలో, ట్యాబ్ అక్కడ దగ్గర కొంటాము, వాళ్ళు దానిలో కంటెంట్ పెట్టిస్తారు, దానిలో సాఫ్ట్వేర్ వేసిస్తారు, అందుకే 10 రూపాయలు అవుతుంది అని అంటున్నారు. ఏం మాట్లాడుతున్నారండి. డైరెక్ట్గా సామ్సంగ్కే వెళ్ళి మీరు మాకు ఈ కంటెంట్ కావాలి, ఈ కంటెంట్ ఇవ్వండి అంటే వాళ్ళే కంటెంట్ పెట్టి కాస్ట్ ఎంత ఇస్తారు, 2 రూపాయలు 3 రూపాయలు కాస్ట్ వస్తుంది. వీళ్ళు తీసుకొచ్చి ఇచ్చేయచ్చు కదా. 10 రూపాయలు కొంటాం అంటే 7 రూపాయలు జేబులో వేసుకోవడమే కదా. ఎంత అవినీతి అంటే ప్రతి దానిలో అవినీతి ఉంటుంది. ఆఖరికి మన రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారి స్టాచ్యూ 420 కోట్ల రూపాయలు పెట్టి కట్టారంట ఆయన. మన తెలంగాణలో అదే స్టాచ్యూ కట్టారు కదా, 125 కోట్లు. మరి డబ్బులు ఎక్కడ పోయినాయి? అంతకంటే పెద్దది, అంతకంటే బ్రహ్మాండంగా అయితే ఏం చేయలేదా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? అంటే స్కాములు ఏ రకంగా ఎంత ఎదవేచ్ఛగా జరుగుతున్నాయో మీరు ఒకసారి ఆలోచన చేయండి. సహజ వనరుల దగ్గర నుంచి, అప్పుల దగ్గర నుంచి అన్ని విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా నీతివంతమైన పరిపాలన ఇవ్వలేదని నా అభిప్రాయం అండి. అంటే ఇప్పుడు చదువుకున్న పిల్లలు అంటే ఎవరైతే ఇంట్లో ఉన్నారో వాళ్ళందరూ ఏమంటున్నారంటే మొక్కే వంగందే మానే వంగదు. సో అందుకే పిల్లల్ని చాలా కేర్ తీసుకుంటున్నారు. అందుకని లిటరసీ రేట్ కూడా బాగా పెరిగింది ఆంధ్రప్రదేశ్లో అంటున్నారు. దీనికోసం మీరేం చెప్తారు? పిల్లలు చదువుకొని ఏం చేస్తారు చెప్పండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కంపెనీలు వచ్చినా లేదా ఉద్యోగాలు వస్తేనే పిల్లలు చదువుకొని ఉద్యోగాలు చేస్తారు. ఈయనేం చేస్తున్నాడు, పిల్లలు చదువు చెప్తున్నాను అంటున్నాడు. ఈయన చెప్పే దానిలో 10% కూడా నిజం లేదు. సరే ఓకే, పొరపాటు నేను పిల్లలు చదువులు చెప్తున్నాడు అనుకుందాం. ఈ పిల్లలు చదువు చెప్పిన వాళ్ళందరూ బయటకు వచ్చి డ్రగ్స్కి బానిసలు అవుతారా, పిక్ పాకెటర్లు తయారవుతారా, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ తయారవుతారా? ఏం చేస్తారు వీళ్ళు పిల్లలు చదువుకొని బయటకు వచ్చి? పిల్లలు చదువుకొని బయటకు రాగానే కంపెనీలు ఉండాలి కదా పనిచేయడానికి, పెట్టుబడులు రావాలి కదా, మన రాష్ట్రంలో సంపద సృష్టించబడాలి కదా, వీళ్ళకి ఉపాధి కావాలి కదా. ఇవి ఏమీ లేకుండా నేనేదో చేసేస్తున్నా అని చెప్పి తిమ్మిని బొమ్మిని చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. చదువుకునే వాళ్ళందరికీ అర్థమవుతుందండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆఖరి చెట్టు కింద కూర్చున్న తాత, అరుగు మీద కూర్చున్న తాత కూడా అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి పరిపాలన చాలా దరిద్రంగా ఉందని ఆయనకు కూడా అర్థమవుతుంది. ఎవ్వరు కూడా అందరూ కామ్కుంటున్నారు. ఎందుకంటే ఒక బలవంతుడు బలంగా ఉన్నప్పుడు ఢీకొట్టడం అనేది మంచి పద్ధతి కాదు. ఈరోజు అధికారంలో ఆయన ఉన్నాడు. ఈ 4.5 సంవత్సరాలు ఏ రకంగా రాక్షస పరిపాలన చేసాడో మనందరం చూసాము. మాట్లాడినోడు మెదల్లో కేసు, ఆఖరికి రైతులకు కూడా బేడీలు వేసిన చరిత్ర మన జగన్మోహన్ రెడ్డి గారిది. రైతులు ఈరోజు ఆయన అమరావతి కోసం పోరాటం చేస్తుంటే గర్భిణీ స్త్రీ కడుపులో గుద్ది ఎంత ఏ రకంగా హింసించారో మనం అందరం చూసాము. అన్నీ చూసాము, ఇవన్నీ విజువల్స్ మన అందరం కళ్ళ ముందు ఉన్నాయి. ఎవరు ప్రజలు ఏది మర్చిపోరు. అంగన్వాడీ దగ్గర నుంచి రైతుల వరకు, ఆ సాఫ్ట్వేర్ చదువుకున్న వాడి దగ్గర నుంచి చదువుకున్నవాడి వరకు, ఇటు టాపీ పని చేసుకునేవాడి దగ్గర నుంచి ఇటు పెద్ద పని చేసుకునేవాడి వరకు ఎవ్వరు కూడా సుఖంగా లేరు, సంతోషంగా లేరు. ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోవాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఓకే సార్, అది కదా సార్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే ఆయన వచ్చి 4.5 years అవుతుంది. అందులో 2 years కరోనా వల్లే పోయింది. సో అంటే ఇలా ప్రభుత్వానికి చేసే అవకాశం లేనప్పుడు ఏ విధంగా వాళ్ళు నిరూపించుకునే అవకాశం వస్తుంది మీరు చెప్పండి. కరోనా వల్ల చేసే అవకాశం లేదు సార్. కరోనా వల్ల ఏం చేశారు చెప్పండి, ఎంతమంది చనిపోయారు చెప్పండి. అంటే నేను అంటుంది ఏంటంటే ఈరోజు తెలంగాణలో కూడా ప్రాబ్లం ఉండింది, భారతదేశ వ్యాప్తంగా ప్రాబ్లం ఉండింది. భారతదేశ వ్యాప్తంగా అన్ని స్టేట్స్లో పెట్టుబడులు వచ్చినాయి, అన్ని స్టేట్స్లో అభివృద్ధి జరిగింది, అన్ని స్టేట్స్లో ప్రాజెక్టులు పూర్తి చేసుకున్నారు, అన్ని స్టేట్స్లో ఎంప్లాయ్మెంట్ వచ్చింది. ఓన్లీ ఆంధ్రప్రదేశ్కే వచ్చింది ఆ ప్రాబ్లం. ఆంధ్రప్రదేశ్కి ఒక్కరికి రాలే కదా. ఆంధ్రప్రదేశ్ అంతా ప్రాబ్లం ఉంది. కాదే ఒక ముఖ్యమంత్రి అనేవాడు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎలా చేయాలని తెలిసి ఉండాలి. ఈ ముఖ్యమంత్రి బయటకు వచ్చాడా కరోనా వచ్చినప్పుడు? కనీసం ప్రజలను ఆదుకోవడానికి, ప్రజలను ఏం సమస్య ఉందో వచ్చాడా? చంద్రబాబు నాయుడు గారు హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళలేకపోయినా ఆయన ఒక దగ్గర వరకు హెలికాప్టర్లు వెళ్ళి అక్కడ నుంచి బై రోడ్ వెళ్ళి ఖచ్చితంగా ఎంత తొందరగా దాన్ని గ్రీనరీ తీసుకొచ్చారు. అది నాయకుడికి ఉండాల్సిన లక్షణము. అంతేగాని నేను ఇంట్లో కూర్చొని ఏదో చేస్తాను, పబ్జీ గేమ్లు ఆడుకుంటా అంటే వర్కౌట్ కాదు అది. ఈరోజు ప్రజలకు కావాల్సింది సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా కావాలి. సంక్షేమంతో పాటు రాష్ట్రాన్ని బాగు చేసే వాళ్ళు కూడా కావాలి. ప్రాజెక్టులు కూడా పూర్తి చేయాలి, రోడ్లు వేయాలి. ఎక్కడి నుంచి వస్తాయండి మనకు పెట్టుబడులు? ఎవడిస్తాడండి? ఈరోజు రోడ్డు మీదకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రోడ్లని గుంతలు ఉన్నాయి, ట్రక్కులు దిగిపడిపోతున్నాయి, బండ్లు దిగిపడిపోతున్నాయి, పెద్దోళ్ళ నడువులు పడిపోతున్నాయి. ఇంత అరాచకం ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చేవాళ్ళని పెట్టుబడి పెడతాడా? చంద్రబాబు నాయుడు గారి టైంలో విజయవాడకి ఇంటర్నేషనల్ ఫ్లైట్లు వచ్చాయి. ఇప్పుడు వస్తున్నాయి ఇంటర్నేషనల్ ఫ్లైట్లు, ఎందుకు రావట్లేదు? కంపెనీలు లేవు ఇక్కడ, ఎవడు పెట్టుబడి పెట్టడానికి వచ్చేవాడు ఎవడు లేడు. కనీసం అమరావతి కడతామంటే అమరావతిలో నాశనం చేసి పక్కకు పెట్టారు. ఇలా అన్ని సమస్యలు ఉన్నాయి. ఖచ్చితంగా ఆ సమస్యలు అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూలంకషంగా అన్నీ కూడా గమనిస్తున్నారు. రాబోయే ఎలక్షన్లో వాళ్ళు సరైన తీర్పు చెప్తారని నా నమ్మకం. ఓకే, ఇప్పుడు మీరు చెప్పారు సార్ నాడు నేడు అనేది చాలా పెద్ద స్కామ్, దాని వెనకాల బైజూస్ అనేది.
మరి అలాగే వాళ్ళందరూ కూడా ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కూడా చాలా పెద్ద స్కామ్ జరిగింది. అది నిజంగా తొందరలోనే అది ప్రూవ్ అవ్వబోతుంది. అందుకే చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారని సగం మంది అన్నారు. మరికొంతమంది అంటారు జగన్ గారు రివెంజ్ తీర్చుకున్నారని. సో మీరేం చెప్తారు అసల? నేను ఒకటి చెప్తానండి. జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారి మీద ఇంత పీకల దాకా ఉంది. నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఒక 10 రూపాయలు అవినీతి చేసినా సరే జగన్మోహన్ రెడ్డి ఊరుకునేవాడా? సరే జగన్మోహన్ రెడ్డి పక్క పెట్టండి కొంతసేపు. నరేంద్ర మోదీ గారికి చంద్రబాబు నాయుడు గారికి కూడా సరిగ్గా మాటలు లేవుగా ఓడిపోయిన తర్వాత. చంద్రబాబు నాయుడు నిజంగానే అవినీతి చేసి ఉంటే మోదీ గారు ఊరుకునేవాళ్ళ? రివెంజ్ తీసుకునేవాళ్ళు కదా. 4.5 సంవత్సరాలు పట్టిందా కొండందో ఎలకన పట్టడానికి. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేసాము, అంగళ్ళ కేసులో అరెస్ట్ చేస్తామని చెప్పి ప్రభాకాలు పలుకుతున్నారు వాళ్ళందరూ కూడా. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో పెడితే ఆయన రిలీజ్ అయ్యే టైంకి రూపాయి అవినీతి కూడా నిరూపించలేకపోయారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ముందేమంది 350 కోట్ల రూపాయల స్కామ్ అందా. దాని తర్వాత ఎక్కడికి వచ్చింది? 27 కోట్ల రూపాయల స్కామ్కి వచ్చింది. ఆ 27 కోట్ల రూపాయలు ఏం చెప్తున్నారు వాళ్ళు? ఇట్లాంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరెవరైతే వాళ్ళు సభ్యత్వం తీసుకుంటారో ఆ సభ్యత్వంకి 100 రూపాయలు 200 రూపాయలు కడతారా? ఆ డబ్బులన్నీ పోగేసుకొని వాళ్ళ అకౌంట్లోకి వస్తే అది స్కామ్ అంటున్నారు. మరి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీలోకి 27 కోట్ల రూపాయల సభ్యత్వం ద్వారా వస్తే స్కామ్ అని అంటే, మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఈ కార్యకర్తల ద్వారా వచ్చిన డబ్బు అక్షరాల 1000 కోట్ల రూపాయల పైన ఉంది. మరి అది స్కామ్ కాదా? ఈయనకి 27 కోట్లే స్కామ్ అయితే అది కోటి రూపాయల పైన, అంటే 1,00,000 కోట్ల 1000 కోట్ల రూపాయల పైన ఉంది కదా. అది పెద్ద స్కామ్ కాదా? ఇవన్నీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు 2000 ఎలక్షన్స్ ముందు ఎలా అయితే ప్రజలను ఒక ఛాన్స్ అని బురిడి కొట్టించాడో అలానే బురిడి కొట్టించే ప్రయత్నం చేసి ఆయనే బొక్కబార్ల పడ్డాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి వాల్యూ ఏంటి, అసలు జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు అనేది కూడా ఫుల్ క్లారిటీ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ కూడా ఒక విధంగా చాలా పాజిటివ్ అయింది మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా. పార్టీ కంటే కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా పాజిటివ్ అయింది అది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయినప్పుడు చాలా అల్లర్లు జరిగాయి రాష్ట్రం మొత్తం. బట్ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు కూడా అన్నీ పెద్ద అల్లర్లు జరిగాయి అంటారు. అంత పెద్ద విధ్వంసం జరిగింది అనుకుంటున్నారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా? చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన ఆ సిచ్యుయేషన్ ఉన్నప్పుడు కూడా చాలామంది కార్యకర్తలని మీరెవ్వరు కూడా అసాంఘిక కార్యకలాపాలకి పాల్పడద్దు, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయొద్దు అని చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి పార్టీ నుంచి క్యాడర్కి. ఒకవేళ నిజంగానే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మాట్లాడకపోయి ఉంటే ఆ రోజు ఎంత నానా రభస జరిగేది తెలుసా? ఎంత ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం అయిపోయి ఎంతమంది ప్రజలు ఇబ్బంది పడిపోయేవాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు చాలా కేటగారికల్గా మెసేజ్ ఇచ్చారు. హైకోర్టులో ఉన్నప్పుడు కూడా మాట్లాడుతూ ప్రజలు ఎవరు కూడా, కార్యకర్తలు ఎవరు కూడా ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయొద్దు, ఎలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయద్దు, శాంతియుత మార్గంగానే మనం పోరాటం చేద్దాము, న్యాయస్థానాలను మన నమ్మకం ఉంది, న్యాయస్థానంలో పోరాటం చేద్దాం అన్నారు. నిజంగానే ఆ రోజు వాళ్ళు చేసే క్యాడర్కి ఒక సిగ్నల్ ఇచ్చిండుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఆయన ఏమనుకుంటాడంటే మారణహోమాలు సృష్టించాలి, అల్లకల్లోలాలు చేయాలి, అప్పుడే మనం ఎవడో ఏం చేయలేడు, మనం అంటే భయపడతారని అనుకుంటున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్యబద్ధ వ్యక్తి, ఆయన ప్రజాస్వామ్యంగానే ఉండాలనుకుంటున్నారు. అందుకనే ప్రజాస్వామ్యంగానే న్యాయస్థానంలో తీర్పు తెచ్చుకున్నారు. న్యాయస్థానాల ద్వారానే ఆయన కన్క్లూజన్ తీసుకొస్తారు. అంటే చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ అయిన తర్వాత సింపతిని క్రియేట్ చేసి ఆ సింపతితో ఓట్లు ఇంకా లాక్కుందామని చాలామంది ట్రై చేశారని మన వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ ఎవరన్నా అంటూ ఉంటారు. సో దాని గురించి మీ మాటలు ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా సింపతి గేమ్ ఆడాడా మరి అధికారంలోకి రావడానికి? దానికి సమాధానం చెప్పండి. ఏంటంటే అధికారం ఉంది కదా, ఇష్టం వచ్చినట్టు ఏమైనా మాట్లాడచ్చు కదా అని అనుకుంటే అవన్నీ వర్కౌట్ కాదండి. ప్రజలకి క్లారిటీ ఉన్నప్పుడు వీళ్ళు ఎంత మాట్లాడినా అవన్నీ వేస్ట్ అవన్నీ కూడా. ఎందుకంటే ప్రజలు కూడా ఏంటంటే ఇప్పుడు ఇంకొక 2 నెలలు కాముకుందాం, ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత మా ప్రతాపం ఏదో చూపిద్దామని అనుకుంటున్నారు. ఖచ్చితంగా ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇప్పుడే చూస్తున్నారు మీరు జగన్ రెడ్డి పార్టీలో ఎంతమంది పార్టీకి రాజీనామాలు చేసి తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారు. నిన్న మొన్న ఎంపీల దగ్గర నుంచి ఆయన సొంత సామాజిక వర్గంలో ఉన్న నాయకులు కూడా రాజీనామాలు చేసి పక్క పార్టీలోకి వెళ్ళిపోతున్నారు. మరి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం లేనట్టే కదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన ఇంకెప్పుడు గెలవడమే కదా, ఆయన పార్టీ భూస్థాపితం అయిపోయినట్టే కదా. సార్ అలాగే సార్ ఇప్పుడు అంటే టీడీపీ ఉంది, అంటే ఇప్పుడు టీడీపీ ప్లస్ జనసేన పొత్తు జరగబోతుంది అండ్ అది అఫీషియల్గా స్టార్ట్ అయింది. దీనివల్ల ఎవరికి ఎక్కువగా బెనిఫిట్ ఉండబోతుంది? వెదర్ ఇట్ ఇస్ టీడీపీ ఎక్కువగా ప్రాఫిట్ ఉంటుందా లేకపోతే జనసేనకి ఎక్కువ ప్రాఫిట్ ఉంటుంది? తెలుగుదేశం జనసేన అలయన్స్ వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన అలయన్స్ అధికారంలోకి రాబోతుంది. ఎవరికి ప్రాఫిట్ ఉంటుంది, ఎవరికి బెనిఫిట్ ఉంటుందో ఎలక్షన్ ఇరింగ్ అయిన తర్వాత మనకు వచ్చిన ఓట్ పర్సంటేజ్ బట్టి మనకు తెలుస్తుంది. ఇప్పుడు మనం చెప్పలేం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది ఒకటి. రెండోది, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించే వాళ్ళందరూ కూడా ఈరోజు వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీకి ఓటేయాలనుకుంటున్నారు ఈసారి. కానీ ఇప్పుడు షర్మిల ఎంటర్ అయింది, షర్మిల కాంగ్రెస్ ద్వారా ఎంటర్ అయింది. ఖచ్చితంగా షర్మిల గారు నాకు తెలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు
నియోజకవర్గానికి 8,000 నుంచి 10,000 ఓట్లు చీలుస్తారని నేను అనుకుంటున్నా. ఓకే. జగన్ పార్టీ ఓట్లు 8 నుంచి 10,000 ఓట్లు చీలుస్తారు అనుకుంటున్నా. No. అదేవిధంగా ఈరోజు పులివెందుల్లో వైఎస్ షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద పోటీ చేస్తే షర్మిల గారు బంపర్ మెజారిటీతో గెలుస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతారు. ఇది వాస్తవం. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టే టీడీపీ జనసేన అలయన్స్ చాలా ప్రాఫిట్ ఉండబోతుంది. అది ఎంతవరకు ఉంటుందో మనకు కూడా తెలియదు. బట్ ఎనీవేస్ అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ ఏమంటున్నారంటే సింహం సింగిల్గా వస్తుంది, మిగతా వాళ్ళందరూ గుంపులుగా వస్తారు అని వాళ్ళు అంటున్నారు. దీని గురించి మీరేం చెప్తారు? అక్కడ సింహం ఏముందండి, ఎంతసేపు మేము మాట తప్పము మడమ తిప్పము అని అంటారు కదా. ఎన్ని మాటలు తప్పారు, ఎన్ని మడమలు తిప్పారు, సింహం అన్నారు, ఇదన్నారు. సింహంకి ఇప్పుడు ఏంటంటే కుక్కకి సింహం వేస్తే ఎట్లుంటుంది, మన వీధి సింహం అంటారు కదా, కుక్కకి పులి పెయింట్ వేస్తే ఎట్లుంటుందో అట్లుంది పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారిది. ఏం లేదండి, అంతా ఉడుతూ ఊపులే అక్కడంతా. జగన్మోహన్ రెడ్డి గారిలో స్టఫ్ లేదని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ అర్థమైపోయింది. జగన్మోహన్ రెడ్డి గారిలో రాజశేఖర రెడ్డి గారిని చూసుకున్నారు ప్రజలు. ఓకే, వస్తే రాజశేఖర రెడ్డి లాగా ఏమైనా చేస్తాడేమో అని అనుకున్నారు. కానీ క్లియర్గా అర్థమైందంటే రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి పోలికలే లేవు. ఆయన పరిపాలనకి ఈయన పరిపాలనకి రూపాయి అంత పోలికలు కూడా లేవు. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చింది ఆయన ఇంకా సంపాదించుకుని దోచుకుని దాచుకోవడం కోసము, ఈయన కేసుల నుంచి బయటపడటం కోసం అధికారంలోకి వచ్చారని అనుకుంటున్నారు. కానీ భారతదేశ చరిత్రలో మొట్టమొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు 11 సంవత్సరాలుగా బెయిల్ మీద ఉన్నారు. ఇంకెవ్వరు లేరు మన భారతదేశంలో ఎవరు ఇన్ని సంవత్సరాలుగా బెయిల్ మీద లేరు. జగన్మోహన్ రెడ్డి గారు 11 సిబిఐ కేసుల్లో, ఏడీడీ కేసుల్లో, 420 కేసుల్లో A1 ముద్దాయిగా ఉంటూ కూడా 11 సంవత్సరాలుగా బెయిల్ మీద ఉన్నారు అంటే ఎంత గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎంత పెద్ద పెద్ద తలకాయలు పనిచేస్తుంది అని కనుక బీజేపీ అండ లేకుండానే ఆయన 11 సంవత్సరాలు బెయిల్ మీద ఉండగలుగుతాడా? ఉండలేడు కదా. సో ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారండి. ప్రజలు ఏది గమనించుకున్న టైం వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడతారు. సార్ అలాగే ఫ్యూచర్ లీడర్స్ అనేది ఎప్పుడు కూడా ఏ పాలిటిక్స్లో అయినా చాలా చాలా ముఖ్యం. సో అందుకే రాజశేఖర రెడ్డి గారి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలందరూ నమ్మారు, ఆయన గెలిపించారు. అలాగే టీడీపీ నుంచి కూడా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారిని ఎంత నమ్మినా లోకేష్ గారికి ఇంకా ఫ్యూచర్ లీడర్ క్వాలిటీస్ లేవు, ఆయన ఇంకా ట్రోలింగ్ అవుతూ ఉంటారు. సో దీనికి ఫ్యూచర్ లీడర్ క్వాలిటీస్ గురించి మీరేం చెప్తారు మెయిన్గా? పప్పు అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారండి. ఇప్పుడు లోకేష్ గారిని జగన్మోహన్ రెడ్డి గారిని ఇద్దరిని పక్కన కూర్చోబెట్టండి డిబేట్లో. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా మాట్లాడతారు? నిన్న ఇండియా టుడేలో తత్తలాడుతున్నాడు. ఒక మాట స్పష్టంగా మాట్లాడలేడు, తెలుగు స్పష్టంగా మాట్లాడలేడు, ఇంగ్లీష్ సెంటెన్స్ సరిగ్గా చెప్పలేడు జగన్మోహన్ రెడ్డి గారు. లోకేష్ గారు అనర్గళంగా మాట్లాడతారు. ఏదైనా ప్రజెంటేషన్ ఇవ్వాలంటే అనర్గళంగా మాట్లాడతారు. ఆయన స్క్రిప్ట్ అవసరంలా, ఆయన చూడాల్సిన అవసరంలా. జగన్మోహన్ రెడ్డి గారు చూసి కూడా తప్పులు మాట్లాడతారు, చూసి కూడా తప్పులు చదువుతారు, చూసి తెలుగు కూడా సరిగ్గా చదవలేరు జగన్మోహన్ రెడ్డి గారు. లోకేష్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత కూడా అసలు కంపారిజనే లేదండి. ఎందుకంటే ఫ్యూచర్ నాయకుడు మా లోకేష్ బాబు గారు. నో మ్యాటర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఎందుకంటే హీ వాజ్ అ వెరీ గ్రేట్ లీడర్, వాజ్ నాట్ ఎ మాస్ లీడర్ బిఫోర్. హీ ఎమర్జ్డ్ యాజ్ అ మాస్ లీడర్. నౌ ద కాంబినేషన్ ఆఫ్ మాస్ లీడర్ అండ్ ఎ గ్రేట్ లీడర్ విల్ డెఫినెట్లీ ఎమర్జ్. పీపుల్ ఆర్ లైకింగ్ ఇట్. ఇప్పుడు జనాలకు కూడా ఏంటంటే లోకేష్ బాబు క్యాడర్కి, మరీ ముఖ్యంగా క్యాడర్కి ఏంటంటే లోకేష్ బాబు గారు ఉన్నారనే ధైర్యం. ఒక్క కార్యకర్తకి ఏ చిన్న ఆపద వచ్చినా సరే ఆయన దృష్టికి వెళ్ళిందంటే ఇమ్మీడియట్గా ఆయన మొత్తం యంత్రాంగాన్ని అందరినీ సిద్ధం చేస్తున్నారు. ఏ కార్యకర్తకి ఏం కాకూడదని చూస్తున్నారు. నా విషయంలో చూడండి, నేను అరెస్ట్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు కూడా లోకేష్ బాబు గారు పర్సనల్ కేర్ తీసుకొని అన్ని డైలీ కేసెస్ ఏం జరుగుతున్నాయి, ఎక్కడ ఏం జరుగుతుంది, ఏం స్టేటస్ తెప్పించుకుంటూ ఉంటారు. సో ద వే హీ ఈస్ హ్యాండ్లింగ్ హిస్ క్యాడర్ ఈస్ ట్రూలీ అమేజింగ్ అండి. ఖచ్చితంగా ఫ్యూచర్ తెలుగుదేశం పార్టీ నాయకుడు లోకేష్ బాబు గారు, నో డౌట్ అబౌట్ ఇట్, నో కాన్ఫ్లిక్ట్స్ అబౌట్ ఇట్. బట్ క్యారెక్టర్కి ఎందుకు అంత ట్రోలింగ్ అవుతూ ఉంటారు? ఆయన క్యారెక్టర్ ఏంటంటేనండి 2014-19 వరకు, 2014 ముందు లోకేష్ గారు బ్యాక్ ఎండ్లో పనిచేసేవాళ్ళు. 2014లో డైరెక్ట్ పాలిటిక్స్లోకి వచ్చారు. ఆయన డైరెక్ట్ పాలిటిక్స్లోకి వచ్చి మంత్రివర్గంలో చేరిన తర్వాత ఆయన ఎంతో అభివృద్ధి చేశారు. ఆయన ఏంటంటే ఎప్పుడు కూడా హీ బిలీవ్స్ ఇన్ వర్క్ దాన్ స్పీకింగ్ అనమాట. మన పనే మనం మాట్లాడాలి, మనం గొప్పలు చెప్పుకోకూడదు అనే స్కూల్ నుంచి వచ్చారు ఆయన. ఆయన ఏంటంటే ఎంతసేపు ప్రజలకి ఇచ్చేయాలి, రోడ్లు ఇది వేసేయాలి, లైట్లు వేసేయాలి, ప్రజలకి ఏమైనా ఆపద ఉంటే తీర్చాలి, మనం చెప్పిన అవన్నీ చూడాలనుకున్నారు. అవి చేశారు ఆయన గవర్నమెంట్లో ఆయన చేశారు. 2019లో పీకే వచ్చి ఈ పప్పు అనే ట్యాగ్లైన్ తీసుకొచ్చాడు. ఇప్పుడు పప్పు ఎవరనేది వాళ్ళ పార్టీ కార్యకర్తలకు అర్థమైపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు సరిగ్గా చూసి చదవలేని పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారినే పప్పు అని అనుకుంటున్నారు. లోకేష్ గారు ప్రసంగాలు, లోకేష్ గారు మాట్లాడుతున్న విధానము వీళ్ళందరూ చూసి కూడా ఈరోజు లోకేష్ గారి గురించి ఏంటో కూడా ప్రజలకు అర్థమైపోయింది. అందుకని ఆయన సొంత పార్టీ కార్యకర్తలు ఆయన నమ్మే పరిస్థితిలో లేరు. మన జగన్మోహన్ రెడ్డి గారిని, లోకేష్ గారి క్యాడర్ లోకేష్ గారిని ఏ రకంగా భుజం మీద పెట్టుకొని తిరుగుతుందో జగన్మోహన్ రెడ్డి గారి క్యాడర్ జగన్మోహన్ రెడ్డి గారిని వద్దుపో అంటున్నారు.
అది పరిస్థితి, అది డిఫరెన్స్. సో ఒక లీడర్గా, జనసేన పార్టీ అధ్యక్షులుగా పవన్ కళ్యాణ్ గారు ఒక లీడర్గా ఎలాంటి ఇంపాక్ట్ ఇవ్వబోతున్నారు మెయిన్? ఎందుకంటే ఆయన సీఎం అవ్వాలని ట్రై చేస్తున్నారు. ఆయన ఒక ఛాన్స్ ఇవ్వండి ఈసారి సీఎంగా నేను కూడా ట్రై చేస్తున్నాను. ఇలాంటప్పుడు టీడీపీతో ఆయన ఎలియన్స్ పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు సీఎం పోస్ట్‌కి అనేది ఎవరు కూర్చోబోతున్నారు అనేది కూడా ఏపీ ప్రజలకు ఒక పెద్ద క్వెషన్ మార్క్. క్వశ్చన్ మార్క్ ఏం లేదండి. పవన్ కళ్యాణ్ గారు చాలా క్రిస్టల్ క్లియర్‌గా చెప్పారు. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేటీఎం బ్యాచే కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తుంది. పవన్ కళ్యాణ్ గారు చాలా హుందాగా, చాలా కేటగారికల్‌గా చెప్పారు. 2024 ఎలక్షన్స్‌లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, నో మ్యాటర్ వాట్ హీ ఈజ్ అ సీఎం క్యాండిడేట్ అని చెప్పేశారు ఆయన. కాకపోతే అవన్నీ ఓవర్‌లాప్ చేయడానికి ఈ వైసీపీ పార్టీ వాళ్ళు ఇవన్నీ క్రియేట్ చేస్తున్నారు. వైసీపీ పార్టీలోనే జనసేన పార్టీ కార్యకర్తల్లాగా ఉంటారు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లాగా ఉంటారు. వైసీపీ సోషల్ మీడియా ఆఫీస్లో వీళ్ళు కొట్టుకుంటారు. బయటకి ఏం చూపిస్తారంటే నిజంగానే జనసేన పార్టీ వాళ్ళు కొట్టుకున్నారు, నిజంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొట్టుకున్నారని వీళ్ళు కటింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు నిజంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కార్యకర్తలు ఇలాంటి ట్రోల్స్ కూడా పట్టించుకోవడం మానేశారు. అందుకని ఇప్పుడు వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు వైసీపీ వాళ్ళకి. ఇప్పుడు ముందు చిచ్చు పెడదామని ట్రై చేశారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన పార్టీ కార్యకర్తలు ఎవరు పట్టించుకోవట్లేదు, ఈ ట్రోల్స్ని కూడా పిచ్చలైటని వదిలేశారు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లా, జుట్టులు బీక్కుంటున్నారు వాళ్ళు. అందుకనే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బాగు చేసే నాయకుడే మన రాష్ట్రానికి కావాలండి. అలాంటి నాయకుడిని గెలిపించుకుందాము. చివరికి ఒక విషయం చెప్పేది ఏంటంటే, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే అది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలి. పొరపాటున జగన్మోహన్ రెడ్డి మరొకసారి గెలిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మన భారతదేశం మ్యాప్లో లేకుండా మాయమైపోద్ది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వనాశనం అయిపోద్ది. రాష్ట్రంలో పెట్టుబడులు రావు, నిరుద్యోగుల జీవితాలు సర్వనాశనం అయిపోతాయి, యువకుల భవిష్యత్తు ప్రశ్నార్థకం అయిపోతుంది. రాష్ట్రంలో మహిళలు బాగుపడలేరు, మీ ఆస్తులు లాగేసుకుంటారు, మహిళలు మానభంగాలకు రేపులకు గురవుతారు అనే విషయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు గ్రహించారు అని నేను అనుకుంటున్నా. అందుకనే ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ బంపర్ మెజారిటీతో గెలుస్తుంది, రాష్ట్రాన్ని తెలుగుదేశం పార్టీ కాపాడుతుంది. సార్ వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి సంబంధించి మీరు చాలా లోటుపాట్లు చెప్పారు. బట్ ఈ లోటుపాట్లన్నీ టీడీపీ పార్టీ వస్తే ఏ విధంగా వీటిని క్లియర్ చేస్తుందని మీరు అనుకుంటున్నారు? 2014 నుంచి 19 వరకు కూడా ఎక్కడెక్కడైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా మేము లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకెళ్లేవాళ్ళం. ఆయన ఇమీడియట్గా సాల్వ్ చేసేవాళ్ళు. అలాంటి యాక్సెస్ మాకుంది. మా నాయకులు ఎవరు కూడా మేము ఇది తప్పు చేస్తున్నారని పాయింట్అవుట్ చేస్తే కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తారు, కానీ కేసులు పెట్టాలని ట్రై చేయరు. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో వాళ్ళ సొంత నాయకులు ఎంపీ రఘురామకృష్ణరాజు గారు మీరు తప్పు చేస్తున్నారు అని చెప్పి తిరుమల విషయంలో అంటే ఆయన తీసుకెళ్లి చితకబాదులు బాదారు, ఆయన చంపబోయారు లిటరల్గా. రైట్? ఎంతోమంది కార్యకర్తలు తప్పులు చేస్తున్నారు, ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలు, నాయకులు మీరు తప్పులు చేస్తున్నారు అంటే వాళ్ళ మీద దొంగ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టారు, ఎంతోమంది కొట్టారు, హింసించారు. అదే మా పార్టీలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇది తప్పు జరుగుతుంది, దీనివల్ల ఇష్యూ ఉందంటే రెక్టిఫై చేసుకుంటున్నారు. ఇప్పుడు పాలిటిక్స్ పరంగా మనం ఎన్ని మాటలన్నా అనుకోవచ్చు అదంతా. ఇదే కాకుండా ఇప్పుడు సినిమాల్లో కూడా కొత్తగా వచ్చేస్తున్నాయి, బయోపిక్లు తీసేస్తున్నారు. వెదర్ ఇట్ ఈస్ యాత్ర కానీ, వ్యూహం కానీ, శపథం కానీ, వీటన్నిటి వల్ల టీడీపీ పార్టీ మీద ఎంత ఎఫెక్ట్ ఉండబోతుంది? ఏం ఎఫెక్ట్ ఉంటుందండి యాత్ర వల్ల. ఇవన్నీ ఆర్జీవి అనేవాడు ఒక వర్స్ట్ డైరెక్టర్. ఒకప్పుడు అంత బెస్ట్ డైరెక్టర్లో ఇప్పుడు వర్స్ట్ డైరెక్టర్. ఆర్జీవి తీసే సినిమాలు ఎవరు చూడడు. వాడికి ఏదో ఫండింగ్ వస్తుంది, ఎక్కడి నుంచో ఫండింగ్ వస్తుంది, సినిమాలు తీసుకుని వాడు పబ్బం వాడు గడిపేసుకుంటాడు తప్పితే ఆర్జీవి తీసే సినిమాలు ఎంత వల్గర్గా ఉంటే ఎవరైనా ఒక కుటుంబం కూర్చొని చూసే సినిమాలు అండి ఆర్జీవి గారు తీసే సినిమాలు. వాడికి అసలు ఇంతన్నా రెస్పెక్ట్ ఉందా సొసైటీలో? కనీసం ఎవరైనా ఆర్జీవి గారని మాట్లాడతారా? ఎవ్వరు. ఎందుకంటే ఎంతసేపు నెగిటివిటీ ప్రమోట్ చేయటము, వ్యక్తిగత హరణలు అంటే క్యారెక్టర్ని మిస్యూజ్ చేయటము, ఇలాంటివి చేసి డబ్బులు సంపాదించడం కూడా ఒక బతికేనా? ఏం బతుకది? మీరు చేసేది ఉంటే సమాజానికి జగన్మోహన్ రెడ్డి ఇంత మంచి చేసాడని చెప్పండి, వాస్తవాలతో చూపించండి. అంతేగాని వేరే వాళ్ళ క్యారెక్టర్ అసాసినేట్ చేయటము, వేరే వాళ్ళ క్యారెక్టర్ మీద వీడియోలు తీయటము, ఇవన్నీ మంచి పద్ధతి కాదు. అది ఆయనకు కూడా తెలుసు. మొన్న ఏదో ట్వీట్ చూసా, వాడుకొని వదిలేసాడు అని చెప్పి. ఎవరు వాడుకొని వదిలేసారో తెలియదు ఆయన అని, కానీ ఆయన ట్వీట్ పెట్టుకున్నాడు. అంటే ఒకప్పుడు ఐ యూస్ టు అడ్మైర్ హెమ్ ఫర్ హిజ్ ఓపెన్ అండ్ హానెస్టీ. బట్ ఇప్పుడు ఆయన క్యారెక్టర్, ఆయన చేస్తున్న సినిమాలు, ఆయన వికృత విన్యాసాలు, ఆయన చేస్తున్న ఎకిలి చేష్టలు అన్నీ చూస్తుంటే ఐ హ్యావ్ నో రెస్పెక్ట్ ఆన్ హిమ్. సార్ మీరు చాలా యాక్టివ్ పాలిటిక్స్లో చాలా యాక్టివ్గా ఉంటున్నారు. బట్ మీరు నిజంగా ఏం పదవి కోరుకుంటుందా టీడీపీ నుంచి 2024లో కానీ 2029లో కానీ? ఎలాంటి చేంజ్ ఓవర్ మీ దాంట్లో ఉండదా? డైరెక్ట్ పాలిటిక్స్కి చాలా దూరంగా ఉంటామండి. నేను తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నాను. దట్స్ మై గోల్, అంతే. ఇంకా అంతమించి నాకు గోల్స్ ఏం లేవు. వెరీ క్లియర్. మీరు ఎంత డైహార్డ్ ఫ్యాన్ అంటే మీ కార్ కలర్ కూడా ఎల్లో కలర్లో ఉంటేనే కొంటారా? అంటే మాకు అది తెలుసుకోవాలను. అంటే నా కారు ఎల్లో కలర్ నేను చేయించుకున్నది, సో ఫ్యాక్టరీ మీద చేయించుకున్నది. ఏంటి అంత ప్రేమ ఏంటి మరి టీడీపీ? చంద్రబాబు నాయుడు గారి వల్ల మేము ఇక్కడ ఉన్నామండి. ఆయన చేసిన అభివృద్ధి వల్ల మేము ఇక్కడ ఉన్నాము, అలాంటి వాళ్ళందరూ ఇక్కడ ఉన్నాము. సో
ఆయన చేసిన అభివృద్ధి గుర్తుపెట్టుకోవాలి కదా. ఇవాళ రేపు ఎవరు గుర్తుపెట్టుకున్నారు? కన్న తల్లిని కన్న తండ్రినే బయట రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతున్నారు ఇవాళ రేపు సిగ్గులేని జనాలు చాలామంది. అట్లాంటిది మాకెంతో మేము ఈరోజు ఈ స్థాయికి ఉండి మా పేరెంట్స్ని బాగా చూసుకుంటున్నాం, మా ఫ్యామిలీస్ బాగా చూసుకుంటున్నాం అంటే ఆయన కారణం. అందుకనే వీ హ్యావ్ ఎ గ్రాటిట్యూడ్ ఫర్ హిమ్. సో కార్యకర్తలు మీరు ఎన్ఆర్ఐలో కూడా తయారు చేస్తున్నారా టీడీపీ కార్యకర్తల్ని? ఇట్స్ ఆల్ ఓవర్ అండి. మేము తయారు చేయాల్సిన అవసరం లేదు. ఆయన చేసిన మంచి పనులు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం అంతే. ఆటోమేటిక్గా వాళ్ళే తయారవుతారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారని చెప్తే చాలండి. ఆయన చేసిన విధానాలు, ఆయన తీసుకున్న నిర్ణయాల వల్ల అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎలా బాగుపడింది, విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి ఎలా మంచి జరిగింది, మేము చేయగలిగామని చెప్తే చాలు. మేము ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఈరోజు 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవడం తెలుగుదేశం పార్టీకి ఒక వరం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఒక 30 సంవత్సరాలు ఖచ్చితంగా అధికారంలో ఉంటుంది. ఒకవేళ జగన్మోహన్ రెడ్డిని ఈసారి ముఖ్యమంత్రిగా చూడకపోతే ఖచ్చితంగా మళ్ళీ తెలుగుదేశం పార్టీ 2019లో గెలిచిన 2024లో ఓడిపోయే ప్రమాదం ఉండేది కదా. ఈ దరిద్రం ఏంటో ఒకసారి చూసేశారు ప్రజలు. ఇంకా జగన్మోహన్ రెడ్డి ఆ కుటుంబాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఆదరించరు. ఆ కుటుంబం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎలా సర్వనాశనం అయిపోయిందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ చూశారు. ఇంకా వచ్చే 30 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీకి దోకాలేదు. సో ఇప్పుడు టీడీపీ జేఎస్పీ ఎలియన్స్ అయితే అయి జరిగింది. బట్ షర్మిలమ్మ గారి ఇంపాక్ట్ టీడీపీ పార్టీ మీద ఏమాత్రం ఉండదంటారా? షర్మిలమ్మ గారి పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఇంపాక్ట్ తెలుగుదేశం జనసేన మీద 1% కూడా ఉండదండి. కాంగ్రెస్ పార్టీ ఓట్లు చీల్చేదల్లా మొత్తం జగన్మోహన్ రెడ్డి పార్టీ ఓట్లే, అది షూర్. ఎనీవేస్ ఫైనల్లీ మీ ప్రెడిక్షన్స్ని మేము తీసుకోవాలనుకుంటున్నాం. ఆ ప్రెడిక్షన్స్ మాకు చాలా ఇంపార్టెంట్. సో మీరు ఏపీ పాలిటిక్స్ ప్రెడిక్షన్స్ ఎలా ఉండబోతున్నాయని మీరు చాలా క్లారిటీగా మాకు చెప్తే మా ఆడియన్స్కి మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ ఇందాక చెప్పినట్టే 2024 ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీ బంపర్ మెజారిటీతో గెలవబోతుంది. 2024 ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోతుంది. 2024 ఎలక్షన్స్లో షర్మిలమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద పోటీ చేస్తే షర్మిలమ్మ గారు బంపర్ మెజారిటీతో గెలుస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతారు. 2024 ఎలక్షన్స్ కోడ్ వచ్చిన తర్వాత, ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 80% ఖాళీ అయిపోద్ది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకులందరూ కూడా తెలుగుదేశం పార్టీకో, జనసేన పార్టీకో, కాంగ్రెస్ పార్టీకో వెళ్ళిపోతారు. 24 ఎలక్షన్స్ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోద్దని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఎనీథింగ్ ఇదంతా ఒక పక్క ఉన్న టీఎస్ పాలిటిక్స్లో కూడా మీరు చాలా యాక్టివ్గా ఇన్వాల్వ్ అవుతున్నారు. దానికి ఏంటి మెయిన్ కారణం? మీరు ఏపీ అన్నారు, టీడీపీకి చాలా దగ్గర అన్నారు, బట్ టీఎస్ పాలిటిక్స్లో కూడా అంతే యాక్టివ్గా ఉంటారు. అదే ఇట్ ఈస్ రేవంత్ రెడ్డి గారిని కలుస్తూ ఉంటారు, ఆయనతో ఫోటోలు పెడుతూ ఉంటారు, అండ్ అలాగే బీఆర్ఎస్ గురించి మాట్లాడుతూ ఉంటారు. నేను తెలంగాణ గురించి ఓన్లీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అభ్యర్థి అయిన తర్వాత నుంచి నేను యాక్టివ్ అవడం జరిగింది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారిని ఐ అడ్మైర్ హిమ్, ఐ ఆల్వేస్ సీ హిమ్ వెరీ హై. సో ఆయన అంటే నాకు చాలా ఇష్టం కూడా. ఈ పార్టీ నుంచి వచ్చారనా? అలా అని కాదు, ఆయన వ్యక్తిత్వము అంటే నేను ఆయనలో చూసుకుంటూ ఉంటాను. నేను ఆయన స్పీచెస్ చూసి, ఆయన ఫైర్ని చూసి మేము ఇలా ట్యూన్ అయ్యాం బేసికలీ. సో ఐ అడ్మైర్ హిమ్. రేవంత్ రెడ్డి గారు ఏ పార్టీలో ఉన్నా మై ఆల్వేస్ లవ్ అండ్ సపోర్ట్ ఈజ్ ఆల్వేస్ విత్ హిమ్. రేవంత్ రెడ్డి అనే లీడరు చాలా అరుదుగా దొరుకుతారు. చంద్రబాబు నాయుడు అనే లీడర్స్, రేవంత్ రెడ్డి గారు అనే లీడర్స్ చాలా అరుదు దొరుకుతారు. 2023 ఎలక్షన్స్లో రేవంత్ రెడ్డి గారు గెలిచారు. నెక్స్ట్ 5 years చూడండి తెలంగాణని ఎంత అభివృద్ధి చేస్తారో, ఆయన విజన్ ఏంటనేది ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు చూస్తారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు చాలా విజనరీ అండి. రేపు ఏం చేయాలో ఇవాళ ఆలోచించేస్తారు, ఏం చేయగలుగుతాం కూడా ఇవాళ ఆలోచిస్తారు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఈజ్ అ వెరీ గుడ్ చాయిస్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ ఫర్ తెలంగాణ. మీరు ఇదంతా చెప్తున్నారు, బట్ విత్ ఇన్ 6 monthsలో బీఆర్ఎస్ మళ్ళీ పార్టీని కన్స్ట్రక్ట్ చేసి మళ్ళీ వాళ్ళే వచ్చేస్తారు అంటున్నారు. అదేంతవరకు నిజం? నా ప్రెడిక్షన్ ఏంటంటేనండి, నేను అనుకోవటం ఏంటంటే రేపు పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో నుంచి చాలామంది కాంగ్రెస్లోకి వస్తారు, బీజేపీలోకి వెళ్ళిపోతారు. ఓకే, 2028 ఎలక్షన్స్కి బీఆర్ఎస్ కూడా ఐ డోంట్ థింక్ వాళ్ళ పెద్ద స్టేక్ ఉండదు. 2028 తెలంగాణ ఎలక్షన్స్లో ఫైట్ వుడ్ బి బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీజేపీ. దట్స్ ఆల్ ఇట్ ఈస్. ఓకే, ఎనీవేస్ పాలిటిక్స్ గురించి చాలా మంచిగా మీతో మాట్లాడడం జరిగింది. బట్ తానా సభల్లో మీరు ఆర్టిస్ట్గా కూడా చాలా బాగా పర్ఫామ్ చేస్తారు. అలాంటి ఏమైనా ఆలోచనలు ఉన్నాయా? సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి ఏం లేవండి, అదేదో చిన్న పాత్ర ఇచ్చారు, అది చేసాం అప్పుడు అంతే. సో అక్కడ తానా సభల్లో కూడా మీరే దగ్గరుండి మొత్తం అన్ని చూసుకోవడం జరుగుతుంది. మాకు మా ప్రెసిడెంట్ గారు వీళ్ళందరూ ఉంటారు. సో వి ఆర్ పార్ట్ ఆఫ్ ద టీమ్, అంతే. ఇట్స్ అ టీమ్ ఎఫర్ట్. సో ఎన్ఆర్ఐలు కూడా చాలా మంది అక్కడికి వచ్చి ప్రొడ్యూస్ చేస్తుంటారు. అలాంటివి కూడా మీ ఆలోచనలు ఏమున్నాయా? మనం కూడా 2-3 సినిమాలు ప్రొడ్యూస్ చేసాము, ఫ్లాప్ అయ్యాము, వెళ్ళిపోయాం, అంతే, చేతులు కాల్చుకున్నాం అంతే. సో ఎనీవేస్ సార్, విష్ యూ ఆల్ ద సక్సెస్. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మీరేమని చెప్పాలి అనుకుంటున్నారా ఫైనల్గా? ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఒకటే విషయం అండి, మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం మనందరి మీద ఉంది. రాబోయే 2024 ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడు జనసేన పార్టీని గెలిపించుకొని
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటే రాష్ట్రం బాగుపడుతుంది, భావితరాల భవిష్యత్తు బాగుపడుతుంది, నిరుద్యోగుల జీవితాలు బాగుపడితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే విషయం మీ అందరికీ తెలియజేసే ప్రయత్నం చేస్తున్నా. దయచేసి 2024 ఎలక్షన్స్లో మనందరం కలిసికట్టుగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకుందాం, తెలుగుదేశం జనసేన పార్టీని బంపర్ మెజార్టీతో గెలిపిద్దాం, జగన్మోహన్ రెడ్డిని చిత్తుగా ఓడిద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, ఇది ఈరోజు ఒక స్పెషల్ చిట్ చాట్ విత్ టీడీపీ యాక్టివిస్ట్ ఎస్ బొద్దులూరి గారితో ఒక ఏపీ పాలిటిక్స్ గురించి అయితే మనం మాట్లాడుకోవడం జరిగింది. సో మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ మనం అందరం కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.